సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్. Now, am I audible, Amma? Yes, sir. Okay. So, మనం ఇవాళ సెంట్రల్ ఫోర్సెస్ డిస్కస్ చేద్దాం. సెంట్రల్ ఫోర్సెస్ కొంచెం లెంగ్తీ చాప్టర్ అమ్మా. ఓకేనా? సో మీకు ఇందులో కొన్ని మల్టిపుల్ బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? మిగిలిన చాప్టర్స్ లో మాక్సిమం ఒక బిట్ వస్తుంది అంతే, కానీ ఇందులోంచి మాత్రం 2 or 3 బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో లిసన్ కేర్ఫుల్లీ. సో సెంట్రల్ ఫోర్సెస్ యాజ్ ద నేమ్ రైట్లీ సజెస్ట్. సో వర్డ్ యొక్క ఎటిమాలజీ నుంచి మీరు ఎప్పుడు మీనింగ్ అర్థం చేసుకోవాలి. సో సెంట్రల్ అంటే ఇట్ మీన్స్ దేర్ ఈస్ సమ్ సెంటర్ అనే కదా అర్థం, ఒక సెంటర్ ఉన్నట్టు. ఓకేనా? సో వాట్ ఆర్ సెంట్రల్ ఫోర్సెస్? సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది డెఫినేషన్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్, ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఆ ఎగ్జాంపుల్ నుంచి సెంట్రల్ ఫోర్స్ అంటే ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? నేను ఒకసారి ఇలాగే ఒక బాగా హై స్కూల్ స్టూడెంట్ ఎవరికో టీచ్ చేస్తున్నప్పుడు ఆ స్టూడెంట్ డౌట్ అడిగాడు. మనందరికీ తెలుసు నేచర్ లో ఉన్న ఫోర్సెస్ ఎన్ని, ఎవరికైనా ఐడియా ఉందా? నేచర్ లో ఉన్న 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఏంటన్నా ఎవరైనా చెప్పండి. మనం ఫిజిక్స్ లో చాలా రకాల ఫోర్సెస్ గురించి చదువుతాం. ఫ్రిక్షన్, విస్కాసిటీ, సర్ఫేస్ టెన్షన్. ఏమా వెంకటేష్ చెప్పండి. Gravitational force, hydrostatic force, strong nuclear force. Okay, very good. There are 4 fundamental forces in nature. ఓకేనా? మీకు మామూలుగా సినిమాస్ లో కొన్ని మూవీస్ లో చూపిస్తారు కదా 5th ఫోర్స్ అని. అది యాక్చువల్ గా ఓన్లీ మూవీస్ లో ఉన్న ఫోర్స్ అండి, రియల్ గా లేదు. ఓకేనా? సో ఫార్ టిల్ డేట్ ఇప్పుడు 8:05 5 ఏప్రిల్ 2024 వరకు నేచర్ లో 4 ఫోర్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఏంటవి అంటే ఇంకా 5th ఫోర్స్ ఏమి సైంటిస్టులు ఎస్టాబ్లిష్ చేయలే, డిస్కవర్ చేయలే. గ్రావిటేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్, స్ట్రాంగ్ ఇంటరాక్షన్ అండ్ వీక్ ఇంటరాక్షన్. ఓకే. సో మీకు ఏ ఫోర్స్ అయినా సరే, మనం నేర్చుకున్న ఏ అదర్ ఫోర్స్ అయినా సరే ఈ 4 ఏదో కేటగిరీలోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిక్షన్ అనేది ఏ టైప్ ఆఫ్ ఫోర్స్ చెప్పగలరా? ఈ 4 ఫ్రిక్షన్ అనేది ఫండమెంటల్ గా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అది. ఓకేనా? సో మనం ఏ ఫోర్స్ నేర్చుకున్నా సరే అవి ఈ 4 కేటగిరీస్ యొక్క సబ్సెట్స్ అంతే. ఓకే. సో ఓన్లీ దేర్ ఆర్ 4 ఫండమెంటల్ ఫోర్సెస్. సో ఇప్పుడు నేను సెంట్రల్ ఫోర్సెస్ అంటున్నా. సెంట్రల్ ఫోర్స్ అంటే అదొక టైప్ ఆఫ్ ఫోర్స్ కాదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం వీ కెన్ డివైడ్ హ్యూమన్ బీయింగ్స్ బేసింగ్ ఆన్ డిఫరెంట్ క్రైటీరియా. ఫర్ ఎగ్జాంపుల్ బేసింగ్ ఆన్ కంట్రీ ఆర్ బేసింగ్ ఆన్ సమ్ డిఫరెంట్ క్వాలిటీస్. ఓకేనా? బేసింగ్ ఆన్ కాంటినెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్, అమెరికన్, ఓకేనా, రష్యన్, ఇలా మనం డివైడ్ చేయొచ్చు బేసింగ్ ఆన్ ది కంట్రీ. ఇప్పుడు సెంట్రల్ ఫోర్స్ అంటే అదొక న్యూ టైప్ ఆఫ్ ఫోర్స్ కాదు, అదొక ప్రాపర్టీ. ఏంటి ఆ ప్రాపర్టీ? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పాం అంటే గుడ్ అనేది ఒక మనిషిలో రకమా కాదు కదా, అదొక క్యారెక్టరిస్టిక్. అది ఆల్రెడీ ఉన్న ఫోర్సెస్ కి ఒక క్యారెక్టరిస్టిక్ అది. సో సెంట్రల్ ఫోర్స్ అని దేన్ని అంటారంటే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ప్లానెట్ ఎర్త్ ఉంది. ఓకేనా? ప్లానెట్ ఎర్త్ అనే ఈ బాల్ మీద మనందరం గ్రావిటేట్ అయ్యి ఉన్నాం పడిపోకుండా. ఓకేనా? సో మనం కామన్ గా అయిన స్టేట్మెంట్ గ్రావిటీ అనేది ఇట్ యాక్ట్స్ డౌన్వర్డ్స్, అంతే కదా, కిందికి పనిచేస్తుంది గ్రావిటీ ఎప్పుడు కూడా. ఓకే. యాపిల్స్ ఎప్పుడన్నా మన జీవితంలో కిందికి పడతాం చూసాం కానీ పైకి ఎగరటం మనం చూడలేదుగా, నేనైతే చూడలేదు. ఓకేనా? అట్లీస్ట్ మన యూనివర్స్ లో లేదు, అది వేరే యూనివర్స్ ఉంది. లేటెస్ట్ థియరీ ఏంటంటే మల్టీవర్స్ థియరీ. ఓకేనా? ఆస్ట్రానమీలో లేటెస్ట్ థియరీ. సో దేర్ ఆర్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ యూనివర్సెస్, ప్యారలల్ యూనివర్సెస్. సో వేరే యూనివర్స్ లో ఫిజిక్స్ లాస్ ఇలాగే ఉండాలని రూల్ లేదు. అక్కడ యాపిల్స్ పైకి వెళ్ళొచ్చు. ఓకేనా? సో గ్రావిటేషన్ రిపల్సివ్ గా ఉండొచ్చు అక్కడ. సో మన యూనివర్స్ లో అట్లీస్ట్ గ్రావిటీ యాక్ట్స్ డౌన్వర్డ్స్ అని అంటాం కదా. సో అన్నప్పుడు ఆ స్టూడెంట్ నన్ను ఏమడిగారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనిషి ఉన్నాడు సార్, వీడి మీద డౌన్వర్డ్ పనిచేస్తుంది కాబట్టి ఇలా పనిచేస్తుంది ఫోర్స్, సో వాడు పడిపోకుండా ఇక్కడ బాగానే ఉంటాడు. మరి ఇక్కడ కూడా ఒకడు ఉంటాడు కదా, ఓకేనా, మరి వాడికి కూడా డౌన్వర్డ్ పనిచేస్తే వాడు ఇలా కిందికి స్పేస్ లోకి పడిపోవాలి కదా అని అడిగాడు. అంటే అది చాలా సిల్లీ డౌట్ అది, కానీ అందులో ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మనం గ్రావిటీ యాక్ట్స్ డౌన్వర్డ్స్ అనే కాన్సెప్ట్ అనే స్టేట్మెంట్
That is erroneous. Gravity does not act downwards. It always acts towards the center of the earth. అంతే కదా. ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ అని నేను మన ఆదిత్య అడిగాడు చూసారా. సో మనం ప్లానెట్ మీద ఎక్కడున్నా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ లొకేషన్, ఎక్కడున్నా సరే, ఇట్ ఈస్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్. సో దట్ ఎక్కడున్న వ్యక్తి అయినా సరే గ్రావిటేట్ అయి ఉంటాడు ఎర్త్ మీద పడిపోకుండా. ఓకేనా. సో గ్రావిటేషన్ అనేది ఏంటి? ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్. దాన్ని సెంట్రల్ ఫోర్స్ అంటాం. సో సెంట్రల్ ఫోర్స్ అంటే ఏంటంటే ఏ ఫోర్స్ విచ్ ఆల్వేస్ యాక్ట్స్ టువర్డ్స్ సెంటర్. ఇక్కడ ఇంకో పాయింట్ యాడ్ అవుట్, ఆర్ అవే ఫ్రమ్ ద సెంటర్. సార్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఎలా అంటే, గ్రావిటేషన్ మీకు ఇప్పుడు నేచర్ లో 4 ఫోర్సెస్ గురించి చెప్పాను కదా. ఈ 4 ఫోర్సెస్ లో గ్రావిటేషన్ ఈజ్ వెరీ వెరీ పెక్యూలియర్ అండి, డిఫరెంట్. మిగిలిన 3 ఫోర్సెస్ ని సైంటిస్టులు యూనిఫై చేసేసారు ఆల్రెడీ. ఓకేనా. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ని, స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ని, వీక్ ఇంటరాక్షన్ ని యూనిఫై చేసి సింగిల్ ఫోర్స్ లా తీసుకొచ్చేసారు ఆల్రెడీ. కానీ గ్రావిటీ చాలా మొండిది, చాలా ఎక్సెంట్రిక్ గా ఉంటుంది గ్రావిటీ నేచర్. సో గ్రావిటీ మింగిల్ అవట్లా వీటితో. మిగిలిన అన్ని ఫోర్సెస్ కి అట్రాక్టివ్, రిపల్సివ్ ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ గ్రావిటీ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టివ్. ఐన్స్టైన్ ఒక ఫేమస్ కొటేషన్ ఇచ్చారు. ఏంటంటే, మీకు ఐన్స్టైన్ కొటేషన్స్ చూస్తే మీకు చాలా చాలా బాగుంటాయండి. గ్రావిటేషన్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ పీపుల్ ఫాలోయింగ్ ఇన్ లవ్ అని ఒక కొటేషన్ ఐన్స్టైన్. ఎందుకంటే గ్రావిటీ ఆల్వేస్ అట్రాక్టివ్ కదా. గ్రావిటీకి ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియదు. ఓకేనా. సో ఆ కొటేషన్ అది పాపులర్, అది బాగా. సో గ్రావిటీ కాబట్టి ఆల్వేస్ యాక్ట్స్ టువర్డ్స్ ద సెంటర్ అంటున్నా. ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓకేనా. నేను కొంచెం టైం తీసుకుంటున్నానని ఏమనుకోకండి. ఇది కాంపిటేటివ్ ఓరియంటేషన్, అట్ ద సేమ్ టైం కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ మాత్రం కాంపిటేటివ్ కి ఒక 10 రోజులు డిస్కస్ చేస్తే చాలు మనం. నా ఉద్దేశం ఏంటంటే, ఒక కంప్లీట్ గా ఒక పీజీ లెవెల్లో మీకు ఒక బ్రిడ్జ్ కోర్స్ లాగా కూడా ఇది ఉపయోగపడాలి. కాంపిటేటివ్ అట్ ద సేమ్ టైం కొంత కాన్సెప్ట్ కూడా నేర్చుకోవాలి. అందుకే మీరు ఆపేయమన్నా నేను ఆపను. మీరు కాన్సెప్ట్ మీకు క్లారిటీ వచ్చి మీరు కొంత నేర్చుకున్నారంటే నేను సాటిస్ఫై అవుతాను. ఓకేనా. సో నేను మినిమం ఫీ పెట్టింది కూడా అందుకేనమ్మా. ఓకేనా. కొంచెం అకౌంటబిలిటీ, రెస్పాన్సిబుల్ ఉన్న పిల్లలే వస్తారు మన దగ్గరికి. ఓకే. సో చూడండి, ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్, వీ హ్యావ్ ఎ పాజిటివ్ ఛార్జ్. ఓకే. మీకు విషయం తెలుసు కదా, పాజిటివ్ ఛార్జ్ చుట్టూ ఏం క్రియేట్ అవుతుంది చెప్పండి. సరౌండింగ్ అ పాజిటివ్ ఛార్జ్ దేర్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా. ఒక పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందా లేదా? ఆ పైగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది? అవుట్వర్డ్ ఉంటుంది కదమ్మా. అవుట్వర్డ్ అంటే ఇలాగా మనం డైరెక్షన్ అలా చూపిస్తాం. ఓకేనా. మనం తీసుకున్న టెస్ట్ ఛార్జ్ ఎప్పుడు పాజిటివ్ కాబట్టి, ఫర్ ఎ పాజిటివ్లీ ఛార్జ్, ఓకేనా, ద ఫీల్డ్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ అవుట్వర్డ్. ఓకేనా. ఇప్పుడు నేను ఒక టెస్ట్ ఛార్జ్ తీసుకొచ్చాను ఇక్కడ, ప్లస్ క్యూ అనే టెస్ట్ ఛార్జ్. ఇప్పుడు దీని మీద ఫోర్స్ ఎటు పని చేస్తుంది? అవుట్వర్డ్స్ కదా, ఇలాగా. ఓకే, రిపల్సివ్. అదే టెస్ట్ ఛార్జ్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను, అప్పుడు ఫోర్స్ ఎటు పని చేస్తుంది? అది కూడా ఇలాగే. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, గ్రావిటీకి రివర్స్ లో ఉంది. సో ఫర్ ఏ పాజిటివ్, ఫర్ an electric field of positive charge, the force on the test charge, irrespective of its location, ఆ టెస్ట్ ఛార్జ్ ఎక్కడున్నా సరే, it is always directed away from the center because it is repulsive. సో అర్థమైంది కదా. సో ఒక ఫోర్స్ ఒకటి ఉంటుంది కదా, జనరలైజ్ చేసి చెప్పాలిగా మనం. ఏ ఫోర్స్ విచ్ ఈస్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ సెంటర్ ఈజ్ కాల్డ్ సెంట్రల్ ఫోర్స్. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు సెంట్రల్ ఫోర్స్ అంటే ఫోర్సే కదా. ఫోర్స్ అంటే ఏంటి? వెక్టార్ క్వాంటిటీ. ఇప్పుడు మనం డైరెక్షన్ గురించి చెప్పాం, డైరెక్షన్ ఎలా ఉంటే అది సెంట్రల్ ఫోర్స్ అవుతుంది అని. కానీ మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంటుందిగా ఫోర్స్ కి. మరి మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉండాలంటే, మ్యాగ్నిట్యూడ్ జనరల్ గా మీకు తెలుసు డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఒక ఛార్జ్ ఉందంటే, ప్లస్ అనే ఛార్జ్, దీని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోకి ఒక టెస్ట్ ఛార్జ్ వచ్చింది, దీని మీద రిపల్సివ్ ఫోర్స్ పనిచేస్తుంది. కూలుంబ్స్ లా ప్రకారం అది ఎంత? F ఈక్వల్ టు, కూలుంబ్స్ లా ఐడియా ఉంది కదా, 1/4πε0 Q1 Q2/r² కదా. R అంటే ఏంటి? ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ కదా. నేను కనుక డిస్టెన్స్ ని డబల్ చేశాను అనుకోండి, ఛార్జ్ ని దూరంగా తీసుకెళ్ళా,
ఫోర్స్ ఏమవుతుంది చెప్పండి ఎవరన్నా? రెండు చార్జెస్ మధ్య ఉన్న సెపరేషన్ డబల్ చేస్తే వాట్ హ్యాపెన్స్ టు ది ఫోర్స్ బిట్వీన్ ద టూ చార్జెస్? డిక్రీజెస్ అంటే ఎగ్జాక్ట్ గా చెప్పమ్మా. ఎన్ని రెట్లు డిక్రీజ్ అవుతుంది? కరెక్టే, కాదంటలా. ఇప్పుడు ఆర్ కాస్త 2r అయింది కదా, 2 స్క్వేర్ అంతా 4 కదా, సో 4 టైమ్స్ డిక్రీజ్ అవుతుంది, అలా చెప్పాలి. ఇది మీకు ఐడియా ఉండాలి. ఇలాంటి ప్రాబ్లమ్ చాలా చోట్ల వస్తాయి. మనం డిస్టెన్స్ ని డబల్ చేస్తే ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఫోర్స్ అనేది 1/4 కాబట్టి, స్క్వేర్ కాబట్టి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ కాబట్టి, సో 4 టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుందిగా ఫోర్స్. సో ఇప్పుడు మనం కంప్లీట్ డెఫినేషన్ చెప్తాను చూడండి సెంట్రల్ ఫోర్స్ కి. ఏ ఫోర్స్ విచ్ ఈస్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ సెంటర్ ఆర్ అవే ఫ్రమ్ ఏ సెంటర్ అండ్ హూస్ మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉండాలి మరి? డిస్టెన్స్ మీద డిపెండ్ అవ్వాలి. అలా అయితే such force is called a central force. But I repeat one thing here. Central force is not a type of force. అది 5th 6th కాదు. ఆల్రెడీ ఉన్న ఫోర్సెస్ యొక్క ఒక క్యారెక్టరిస్టిక్, ఒక స్వభావం. అంటే ఇండియన్, అమెరికన్, లేకపోతే జపనీస్ ఇలా చెప్పాం, అది క్లాసిఫికేషన్. అది సెంట్రల్ ఫోర్స్ అంటే అలాంటి క్లాసిఫికేషన్ కాదు. ఒక ఇండియన్ ఇఫ్ ఈస్ గుడ్, మంచోడు అయి ఉండొచ్చు. మంచితనం అనే దాన్ని ఒక ప్రాపర్టీస్ డిఫైన్ చేసాం అనుకోండి, ఆ ప్రాపర్టీస్ ని ఒబే చేస్తే ఇండియన్ అన్నా మంచోడు అవుతాడు, అమెరికన్ అన్నా మంచోడు అవుతాడు, జపనీస్ సిటిజన్ అన్నా మంచోళ్ళు అవుతారు. సో అలాంటి ప్రాపర్టీ సెంట్రల్ ఫోర్స్ అనేది. అంతేగాని అది కొత్త రకం ఫోర్స్ కాదు, దానికి థియరీ ఉండదు. ఎనీ ఫోర్స్, whether it is gravitation or electromagnetic or strong interaction or whatever it may be, which satisfies these two conditions, then it is deemed to be called as a central force. Okay, so ఇప్పుడు చెప్పిన దాన్ని నేను ఒక ఈక్వేషన్ ఫామ్ లో రాశాను అనుకోండి. ఇక్కడ రాసిన చూడండి. ఒకటి ఏంటమ్మా, మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉండాలి? డిపెండ్స్ ఓన్లీ ఆన్ డిస్టెన్స్. తర్వాత డైరెక్షన్ ఎలా ఉండాలి చూడండి, టువర్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. అంటే ఎలా ఉండాలంటే దాన్ని ఏమంటాం మనం, రేడియల్ గా ఉండడం అంటారు కదా. ఎందుకంటే మీరు చూడండి, సెంటర్ నేను ఈ సర్కంఫరెన్స్ మీద ఉన్న పాయింట్ ని కలిపేదాన్ని మనం ఏమంటాం, రేడియస్ అంటాం కదా. సో డైరెక్షన్ రేడియల్ గా ఉండాలి అనమాట. ఓకేనా, డైరెక్షన్ ఏమో రేడియల్ గా ఉండాలి, మ్యాగ్నిట్యూడ్ ఏమో డిస్టెన్స్ మీద డిపెండ్ అవ్వాలి. సో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాం సెంట్రల్ ఫోర్స్ కి చూడండి, ఇలాగా. ఎఫ్ ఈజ్ అ సెంట్రల్ ఫోర్స్ అయితే కనుక ఎఫ్ బార్ ఈక్వల్స్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ ఆర్ క్యాప్. మీకు ఏం చెప్పాను నేను, ఆర్ క్యాప్ ఇండికేట్స్ డైరెక్షన్. పైగా ఇది ఆర్ క్యాప్ అని రాసామంటే, ఆర్ అంటే రేడియస్ వెక్టర్ కదా. ఓకేనా, సో ఆర్ క్యాప్ అంటే డైరెక్షన్ ఎలా ఉన్నట్టు, రేడియల్ గా ఉన్నట్టే కదా ఆర్ క్యాప్ అని రాసామంటే. సో కండిషన్ సాటిస్ఫైడ్. రెండో కండిషన్, మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, కోఎఫిషియంటే కదా, ఎఫ్ ఆఫ్ ఆర్. ఎఫ్ ఆఫ్ ఆర్ అంటేనే అర్థం ఏంటి, ఫంక్షన్ ఆఫ్ ఆర్. అంటే ఆర్ అంటే డిస్టెన్స్ కదా, సో డిస్టెన్స్ మీదేగా డిపెండ్ అయింది. సో సెంట్రల్ ఫోర్స్ కి నొటేషన్ ఏంటి, ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ ఆర్ క్యాప్. ఓకే, సో దిస్ ఇస్ ద మ్యాథమెటికల్ ఫార్మ్ ఆఫ్ ఎ సెంట్రల్ ఫోర్స్. ఎగ్జాంపుల్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్. గ్రావిటేషన్ ఈజ్ అన్డౌటెడ్లీ ఏ సెంట్రల్ ఫోర్స్ because it is always directed towards the earth and its magnitude obviously depends on the distance of the object from the center of the earth. Okay, so gravitation is a central force, adi doubt ledu. Next, electrostatic force ante ippudu rasindi adega nenu. Electrostatic force ante coulombs law 1/4πε0 q1 q2 by r square. ఇది కూడా డైరెక్టెడ్ టువర్డ్స్ అవ్వచ్చు, అవే అవ్వచ్చు. ఇక్కడ నేను పాజిటివ్ తీసి నెగిటివ్ పెట్టాను అనుకోండి అమ్మా, అప్పుడు ఫోర్స్ ఎటుంటుంది, ఇన్వర్డ్స్ ఉంటుంది. ఓకేనా, సో మొత్తానికి సెంటర్ వైపుకే ఉంటుంది. డిస్టెన్స్ ఎలాగో, సారీ మ్యాగ్నిట్యూడ్ మాత్రం ఎలాగో డిస్టెన్స్ మీదే డిపెండ్ అవుతుంది. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కూడా మీకు ఏ ఫోర్స్, సెంట్రల్ ఫోర్స్. అలాగే ఇలాస్టిక్ ఫోర్స్ F = -kx, ఇది సెంట్రలే. కాకపోతే మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఇవి కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ నాన్ సెంట్రల్ ఫోర్స్ అని అడుగుతారు. మరి నాన్ సెంట్రల్ ఫోర్సెస్ కూడా ఉంటాయిగా, ఈ కండిషన్స్ సాటిస్ఫై చెయ్యని ఫోర్సెస్. న్యూక్లియర్ ఫోర్సెస్ బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. న్యూక్లియర్ ఫోర్సెస్ ఆర్ నాన్ సెంట్రల్. ఇప్పుడు న్యూక్లియర్ ఫోర్సెస్ అంటే మనం చెప్పాను ఆల్రెడీ, నేచర్ లో 4 ఫోర్సెస్ అన్నాను కదా, గ్రావిటేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్, స్ట్రాంగ్ ఇంటరాక్షన్ అండ్ వీక్ ఇంటరాక్షన్. ఈ స్ట్రాంగ్ ఇంటరాక్షన్, వీక్ ఇంటరాక్షన్ ఏంటంటే ఇవి ఒక విధంగా దొంగలు. ఇవి మనం ఫీల్ అవ్వలేము ఈ ఫోర్సెస్ ని. ఈ 2 ఫోర్సెస్ ఎక్కడ ఉంటాయి, న్యూక్లియస్ లోపల ఉంటాయి. న్యూక్లియస్ అనేది తెలుసు కదా, ఒక హిడెన్ వరల్డ్ అది.
మనం యాక్సెస్ చేయలేము ఆ వరల్డ్ ని. మనల్ని డిటర్మైన్ చేసేది న్యూక్లియస్ మన క్యారెక్టర్ ని. కానీ ఆ న్యూక్లియస్ అనేది ఎక్స్ప్లోర్ చేయడం చాలా కష్టం. ఓకేనా? ఆ న్యూక్లియస్ లోపల ఉండే ఫోర్సెస్ ఈ రెండు, స్ట్రాంగ్ ఇంటరాక్షన్, వీక్ ఇంటరాక్షన్. న్యూక్లియర్ ఫోర్సెస్ నాన్ సెంట్రల్ అమ్మా. ఎందుకంటే రీజన్ తెలుసుకోండి. న్యూక్లియర్ ఫోర్సెస్ ఆర్ స్పిన్ డిపెండెంట్. అవి స్పిన్ మీద డిపెండ్ అవుతాయి, డిస్టెన్స్ మీద కాదు. ఓకేనా? స్పిన్స్ అంటే రిలేటివ్ స్పిన్స్ అన్నమాట. స్పిన్స్ రెండు ప్యారలల్ గా ఉన్నప్పుడు న్యూక్లియర్ ఫోర్స్ ఒకలా ఉంటది రెండు పార్టికల్స్ మధ్య. అవే స్పిన్స్ యాంటీ ప్యారలల్ గా ఉన్నప్పుడు ఫోర్స్ ఇంకోలా ఉంటుంది. సో వాటికి ఆ నాన్ సెంట్రల్ నేచర్ ఉంటుంది అనమాట, వీటికి న్యూక్లియర్ ఫోర్సెస్ కి. ఓకే, సో న్యూక్లియర్ ఫోర్సెస్ ఆర్ నాన్ సెంట్రల్ ఫోర్సెస్, ఎందుకంటే స్పిన్ డిపెండెన్సీ. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాపర్టీస్కి వచ్చేటప్పటికి, ప్రాపర్టీస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్, మనం దీని మీద క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ మోడ్ లో చాలా సార్లు వచ్చినాయి అమ్మా. సో జాగ్రత్తగా వినండి, చూడండి. ఇప్పుడు న్యూక్లియర్ ఫోర్సెస్ అనేవి కన్జర్వేటివ్ ఫోర్సెస్. ఏంటి కన్జర్వేటివ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ అనే పాయింట్ దగ్గర ఉన్నారమ్మా. ఓకేనా? అంటే మీ ఇల్లు అనుకోండి ఇది. మీ ఇంటి నుంచి మీరు ఒక ఊరు వెళ్ళాలి, అది బి. ఏ నుంచి బికి వెళ్ళటానికి, ఆ ఊరు వెళ్ళటానికి 2 రూట్స్ ఉన్నాయి, జనరల్ గా ఉంటాయి కదా, వేరే మల్టిపుల్ పాత్స్ ఉంటాయి కదా. మీరు పాత్ 1 లో వెళ్ళారు, పాత్ 1. మీరు ఒక ఆబ్జెక్ట్ ఏ నుంచి బికి మూవ్ అయినప్పుడు దేర్ ఈస్ డిస్ప్లేస్మెంట్ కదా. సో డిస్ప్లేస్మెంట్ ఎప్పుడైతే ఉందో వర్క్ డన్ ఉంది కదా. వర్క్ డన్ అంటే W1. ఫార్ములా ఏంటి దానికి? W ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ ds. మీకు తెలుసు, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో వర్క్ డన్ when you move along this path is denoted by W1. ఓకేనా? ఇప్పుడు నువ్వేం చేసావంటే, ఈసారి వెళ్ళేటప్పుడు మళ్ళీ వేరేసారి ఈ రూట్ లో కాకుండా ఇంకో రూట్ ఉంది కదా. ఆ రూట్ ఎలా ఉందంటే కొంచెం తేడాగా ఉంది, ఇలా 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 ఏదో కర్లీగా లాంగ్ డిస్టెన్స్ పాత్. ఇది పాత్ 2. ఈ పాత్ లో వెళ్ళినప్పుడు జరిగిన వర్క్ ఎంత అంటే W2 అనుకోండి. ఆబ్వియస్లీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? W1 W2 ఈక్వల్ గా ఉంటాయి, అన్ఈక్వల్ గా ఉంటాయి? చెప్పండి. చెప్పండి. వర్క్ డన్ అనేది 2 కేసెస్ లో ఈక్వలా? చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి, తప్పైనా పర్లేదు. ఈక్వల్ గానే ఉంటుంది. ఈక్వల్ గానే ఉంటాయి, కానీ ఆదిత్య ముందే చదివాడు కన్జర్వేటివ్ ఫోర్స్ గురించి, అందుకని చెప్తున్నాడు. మామూలుగా అయితే ఏమనిపిస్తుంది? ఈక్వల్ అనిపించదు. ఎందుకంటే ఆబ్వియస్లీ సెకండ్ పార్ట్ చూడండి, చాలా లెంగ్దీగా ఉంది కదా. లెంగ్దీగా ఉన్నప్పుడు మామూలుగా మీరు చూడండి, మనం ఒక ఊరు వెళ్తున్నప్పుడు ఒక ఊరు దగ్గర రూటు బస్ ఛార్జ్ తక్కువ ఉంటుంది, ఇంకోటి లాంగ్ రూట్ అనుకోండి, బస్ ఛార్జ్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుందిగా. సో వర్క్ డన్ అనేది ఈక్వల్ గా ఉండదని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆదిత్య అన్నట్టు వర్క్ డన్ ఈజ్ ద సేమ్. ఎందుకంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వర్క్ డన్ కి ఫార్ములా ఏం చెప్పాను నేను? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని చెప్పాను. డిస్ప్లేస్మెంట్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. ఓకే, డిస్ప్లేస్మెంట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయ్యాం అనేది ఇంపార్టెంట్ తప్ప ఏ పాత్ లో ఫాలో అయ్యాం అనే దాని మీద డిపెండ్ అవ్వదు. ఓకేనా? సో మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే, పాత్ 1 లో వెళ్ళిన, పాత్ 2 లో వెళ్ళిన W1 ఈజ్ ఈక్వల్ టు W2. అంటే వర్క్ డన్ కనుక ఈక్వల్ అయితే అప్పుడు ఆ ఫోర్స్ ని కన్జర్వేటివ్ ఫోర్స్ అంటారు. ఓకేనా? సో కన్జర్వేటివ్ ఫోర్సెస్ అనేవి ఎలా ఉంటాయి అంటే, ద వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ పాత్ ఇండిపెండెంట్. పాత్ ఇండిపెండెంట్ అంటే ఆ మాట అర్థమైందా? పాత్ ఇండిపెండెంట్ అంటే ఏ పాత్ లో మనం ట్రావెల్ చేసాం అనే దాని మీద డిపెండ్ అవ్వకుండా ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేసాం, దట్స్ ఆల్. అలా ఉంటే మనం దాన్ని పాత్ ఇండిపెండెంట్ నేచర్ అంటాం. సో కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఆర్ పాత్ ఇండిపెండెంట్, అంటే వర్క్ డన్ పాత్ మీద డిపెండ్ అవ్వదు. ఓకేనా? ఇంకోలా ఎలా చెప్పొచ్చు తెలుసా కండిషన్? అంటే W1 ఈక్వల్ టు W2 చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకోలా చెప్తాను చూడండి, సేమ్ అదే లాజిక్. ఏ అనే పాయింట్ దగ్గర ఉన్నావు నువ్వు, ఫోర్స్ పనిచేసింది నీ మీద. ఫోర్స్ పనిచేస్తేనే కదా మనం మూవ్ అయ్యేది. బి అనే పాయింట్కి వెళ్ళావు, ఊరు వెళ్ళావు, సమ్ రిలేటివ్స్ ని కలిసావు, కాసేపు టైం స్పెండ్ చేసావు.
ఏ నుంచి బి. వర్క్ డన్ ఎంత? WAB అందాం ఈసారి. WAB ఎందుకు? ఏ నుంచి మూవ్ అయ్యాం కాబట్టి WAB. నెక్స్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసేటప్పుడు ఈసారి కొంచెం నీకు నీ మైండ్ తేడాగా ఉండి నువ్వేం చేసావంటే లాంగ్ రూట్ లో వచ్చావు ఈసారి. రిటర్న్ జర్నీ ఇది. అంటే దీన్ని WBA అంటాం కదా, బి నుంచి ఏకి వచ్చావు ఈసారి. ఇప్పుడు ఏమవుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. WAB WBA ఈక్వల్ గా ఉంటాయా లేదా? చెప్పండి, ఈక్వల్ గా ఉంటాయా లేదా? ఇప్పుడు F అనేది కన్జర్వేటివ్ ఫోర్స్ కదా. కన్జర్వేటివ్ ఫోర్స్ అయితే ఏమని చెప్పాను నేను? పాత్ అనేది పాత్ మీద డిపెండ్ అవ్వకుండా వర్క్ డన్ ఈక్వల్ గా ఉంటుందని చెప్పానా? సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, WAB ఖచ్చితంగా ఇట్ ఈస్ ఈక్వల్ టు WBA. కాకపోతే ఒక్క మార్పు, మైనస్. ఎందుకని మైనస్? మైనస్ ఎందుకో చెప్పండి. మైనస్ ఎందుకో చెప్పండి అమ్మా. మీన్స్ అంటే ఏబీకి వెళ్ళినప్పుడు తన డైరెక్షన్ కొంచెం చేంజ్ చేసుకున్నాడు. చేంజింగ్ మనం నెగిటివ్ సైన్ పెట్టాం. సింపుల్. ఏ నుంచి బీకి వెళ్తున్నప్పుడు ఫార్వర్డ్ కదా, B to A అంటే ఆపోజిట్ డైరెక్షన్ కదా. సో డైరెక్షన్ ఒకటే మారింది అక్కడ, కానీ మ్యాగ్నిట్యూడ్ లో మాట్లాడితే WAB ఎంతో WBA అంతే. సో WAB ఈజ్ ఈక్వల్ టు మైనస్ WBA అవుతుంది. దీన్ని మనకి స్టేట్మెంట్ ఎలా రాస్తారు చెప్పండి? ఇలా రాస్తారమ్మా, WAB ప్లస్ WBA ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ స్టేట్మెంట్ ఎలా రాయాలి మీరు? ఇఫ్ ఎ గివెన్ ఫోర్స్ ఈజ్ కన్జర్వేటివ్ దెన్ వర్క్ డన్ ఈజ్ పాత్ ఇండిపెండెంట్. పాత్ మీద డిపెండ్ అవ్వదు. W1 ఈక్వల్ టు W2. ఓకేనా? రెండోది, వర్క్ డన్ అరౌండ్ ఏ క్లోజ్డ్ పాత్. క్లోజ్డ్ పాత్ అని ఎందుకన్నా చూడండి, ఇక్కడ ఇది క్లోజ్డ్ పాతే కదా. ఏ నుంచి బీకి వెళ్ళి మళ్ళీ బి నుంచి ఏకి వచ్చాం అంటే క్లోజ్ అయిపోయింది కదా పాత్. సో వర్క్ డన్ అరౌండ్ ఏ క్లోజ్డ్ పాత్ ఈజ్ ఆల్వేస్ 0. అంతేగా? చూడండి, WAB ప్లస్ WBA ఈక్వల్ ఎంత? 0. సో ఇలా చెప్పొచ్చు కన్జర్వేటివ్ ఫోర్స్ ని. సో ఇప్పుడు కన్జర్వేటివ్ ఫోర్స్ గురించి ఎందుకు చెప్తున్నారు సార్? మనం డిస్కస్ చేయాల్సింది సెంట్రల్ ఫోర్సెస్ కదా. అంటే సెంట్రల్ ఫోర్సెస్ ఆర్ ఆల్వేస్ కన్జర్వేటివ్. ఓకే, బట్ ది వైస్ వర్సా ఈజ్ నాట్ ట్రూ. అంటే కన్జర్వేటివ్ ఫోర్సెస్ అన్ని సెంట్రల్ ఫోర్సెసే కానీ సెంట్రల్ ఫోర్సెస్ అన్ని కన్జర్వేటివ్ ఫోర్సెసే కానీ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అన్ని సెంట్రల్ ఫోర్సెస్ కాదు. ఓకేనా? సో అది చాలా ఇంపార్టెంట్. సో చూడండి, ఇక్కడ రాశాను, ఆల్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఆర్ నాట్ సెంట్రల్ ఫోర్సెస్. కానీ సెంట్రల్ ఫోర్సెస్ అన్ని కూడా కన్జర్వేటివ్. ఇక్కడ పెద్దన్న ఎవరు? సెంట్రల్ ఫోర్స్ అవడం అనేది PhD చేయడం లాంటిది. ఓకేనా? కన్జర్వేటివ్ అనేది PG అమ్మ. ఓకేనా? సో PhD చేసిన వాడికి PG ఉన్నట్టే కదా ఖచ్చితంగా. PhD చేసావు నువ్వంటే నువ్వు PG చదివావా అని అడుగుతావు ఎవరన్నా, కామెడీగా ఉంటుంది కదా అది. సో సెంట్రల్ ఫోర్సెస్ అనేది PhD లాంటిది. ఓకేనా? సో సెంట్రల్ ఫోర్సెస్ ఆర్ ఆల్ సెంట్రల్ ఫోర్సెస్ ఆర్ కన్జర్వేటివ్ ఫోర్సెస్. కానీ రివర్స్ కరెక్ట్ కాదు. ఇప్పుడు PG చేసిన వాళ్ళందరూ PhD చేసామని రూల్ ఉంటుందా? లేదుగా. సో సెంట్రల్ ఫోర్సెస్ అన్ని కన్జర్వేటివ్ ఫోర్సెస్, కానీ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అన్ని సెంట్రల్ ఫోర్సెస్ కాదు. ఓకే, ఇది ఒకటి గుర్తుండాలి. నెక్స్ట్, 0 టార్క్ అన్నాను. ఇక్కడ మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. పాయింట్ ఏంటంటే ఇక్కడ 1 minute. మీకు రొటేషనల్ కైనమాటిక్స్ చెప్పినప్పుడు ఒక రిలేషన్ చెప్పాను నేను, మీకు గుర్తుందో లేదో. టార్క్ కి యాంగులర్ మొమెంటం తో ఫార్ములా చెప్పండి ఎవరన్నా. టార్క్ కి యాంగులర్ మొమెంటం కి మధ్య రిలేషన్ చెప్పండి. Tau is equal to dl/dt, sir. వెరీ గుడ్. Tau is equal to dl. అండ్ దేని బట్టి రాయమని చెప్పాను అది నేను. F equal to dp/dt నుంచి మనం సిమిలర్ గా రాస్తే Tau is equal to dl/dt. అంతే కదమ్మా.
టౌ అంటే టార్క్, రొటేషన్ కి అదే కావాలి, ఎల్ అంటే యాంగులర్ మొమెంటం. ఇప్పుడు మీకు సెంట్రల్ ఫోర్స్ యొక్క ఇంకో ప్రాపర్టీ ఏంటంటే సెంట్రల్ ఫోర్స్ లో యాంగులర్ మొమెంటం ఎప్పుడు కూడా కన్సర్వ్ అవుతుంది అన్నమాట. అంటే యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్ గా ఉంటుంది. కాన్స్టెంట్ కి డెరివేటివ్ ఎంత? 0 కదా. సో dl బై dt ఎంత అవుతుంది? 0 అవుతుంది. అప్పుడు టౌ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. సో సెంట్రల్ ఫోర్స్ కి ఇంకో 2 ప్రాపర్టీస్ అర్థం చేసుకోవచ్చు ఈజీగా. ఎలాగా? సింపుల్. ఒకటి, యాంగులర్ మొమెంటం ఈజ్ కన్సర్వ్డ్. when the angular momentum is conserved, obviously torque is 0. ఆ 2 వేరు స్టేట్మెంట్స్ కాదు, ఒకదాని మీద డిపెండ్ అయిన స్టేట్మెంట్స్ అవి, అంతే కదా. నెక్స్ట్, ఈ ప్రతి ప్రాపర్టీ మీకు గుర్తుండాలమ్మా. దేని మీద బిట్ వస్తుందో మనం చెప్పలేము. క్లియర్ కన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఫస్ట్ ఉండాలి ఈక్వేషన్స్ తో పాటు. ఓకే, నెక్స్ట్ ఏరియల్ వెలాసిటీ అని ఒక కాన్సెప్ట్ వస్తుంది. నేను కెప్లర్ థర్డ్ లా చెప్పినప్పుడు చెప్తాను డీటెయిల్ గా విత్ యానిమేషన్. సో అప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది. ఒకటి ప్రస్తుతానికి ఏం గుర్తు పెట్టుకుంటారంటే, అండర్ ది యాక్షన్ ఆఫ్ ఎ సెంట్రల్ ఫోర్స్ ఏరియల్ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, సో ఇవి సెంట్రల్ ఫోర్స్ ప్రాపర్టీస్. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, ఒక ఫోర్స్ కనుక కన్జర్వేటివ్ ఫోర్స్ అయితే దాన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ గ్రేడియంట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. మీకు గ్రేడియంట్ గురించి ఆల్రెడీ చెప్పాను నేను. మూడు ప్రాపర్టీస్ అనుకున్నాం కదా, గ్రేడియంట్, డైవర్జెన్స్, కర్ల్. ప్రాబ్లీ గుర్తుండే ఉంటుంది మీకు. గ్రేడియంట్ అనేది దేనికి అప్లై అవుతుంది? స్కేలార్ కా, వెక్టార్ కా? స్కేలార్ సార్. వెరీ గుడ్. పొటెన్షియల్ ఎనర్జీ అనేది స్కేలారా, వెక్టారా? స్కేలార్ కదమ్మా, స్కేలార్ కదా ఆబ్వియస్లీ. సో మనం ఎఫ్ అనేది కన్జర్వేటివ్ ఫోర్స్ అయితే దాన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే నెగటివ్ గ్రేడియంట్ ఆఫ్ పొటెన్షియల్. సో ఇక్కడ రాసాను చూడండి ఈక్వేషన్. ఎఫ్ ఈక్వల్స్ మైనస్ గ్రాడ్ యు. యు ఈజ్ ది పొటెన్షియల్ ఎనర్జీ, గ్రేడియంట్ అంటే మీకు తెలుసు డెల్ ఆపరేటర్ ఎఫ్. సో కన్జర్వేటివ్ ఫోర్స్ దేన్నైనా సరే వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ యాజ్ నెగటివ్ గ్రేడియంట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇలా రాయడం వల్ల ఒక పాయింట్ ఉంది ఇక్కడ. ఏంటి? మీకు చెప్పాను, కర్ల్ గ్రాడ్ ఫై ఎంత? మీతో చెప్పించాను కూడా అప్పుడు నేను. కర్ల్ గ్రాడ్ ఫై 0 సార్. 0 కదా. కర్ల్ గ్రాడ్ ఫై 0. మీకు ఈ పాటి గుర్తు రావాలి. సో ఇక్కడ చూడండి, కర్ల్ గ్రాడ్ ఫై కడితే మనం, ఓకేనా, కర్ల్ ఎఫ్ కడదాం. ఫర్ ఎగ్జాంపుల్ కర్ల్ ఎఫ్ అంటే ఏం చెప్పాను? ఒకవేళ కన్జర్వేటివ్ ఫోర్స్ అయితే ఎఫ్ ని ఎలా రాయొచ్చు? మైనస్ గ్రాడ్ యూ కింద రాయొచ్చు కదా. సో మైనస్ మీరు వదిలేస్తే కర్ల్ గ్రాడ్ యూ ఎంత అవుద్ది? 0 కదా. సో కన్జర్వేటివ్ ఫోర్స్ కి ఇదొక కండిషన్. ఏది? కర్ల్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 0. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం మనం. ఓకేనా? అంటే ఒక ఫోర్స్ అనేది కన్జర్వేటివ్ ఫోర్స్ అయితే ఆ ఫోర్స్ యొక్క కర్ల్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఓకేనా? అందుకే మనకి ఏం చేస్తారంటే ఎఫ్ అనే ఒక ఫోర్స్ ఏదో ఇస్తాడు, అందులో ఒక అన్నోన్ పెడతాడు, ఏబిసిలో సంథింగ్ ఏదో ఒకటి. గివెన్ ఫోర్స్ ఈజ్ కన్జర్వేటివ్, దెన్ ఫైండ్ ది అన్నోన్ వాల్యూ అంటాడు. అంటే మనకి ఇచ్చిన హింట్ ఏంటి? గివెన్ ఫోర్స్ ఈజ్ కన్జర్వేటివ్ అన్నారు కాబట్టి కర్ల్ ఎఫ్ ఎంత? 0. కర్ల్ ఎఫ్ 0 కాబట్టి డిటర్మినెంట్ కట్టి 0కి ఈక్వల్ చేస్తే అన్నోన్ వాల్యూ వస్తుంది. ఓకేనా? సో కన్జర్వేటివ్ ఫోర్స్ యొక్క ఇంకో ప్రాపర్టీ, కన్జర్వేటివ్ ఫోర్స్ ప్రాపర్టీ ఇది, సెంట్రల్ ఫోర్స్ ప్రాపర్టీ కాదు. ఎందుకు ఇందులో చెప్తున్నామంటే ఆల్ సెంట్రల్ ఫోర్సెస్ ఆర్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ కదా. సో ఇది సెంట్రల్ ఫోర్స్ కూడా అప్లై అవుతుంది ఆబ్వియస్లీ. ఓకేనా? సో కన్జర్వేటివ్ ఫోర్స్ యొక్క కర్ల్ ఎప్పుడు కూడా 0. ఓకేనా? సో ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ అమ్మా. ఓకేనా? ఈ పేజ్ చెప్పి ఇక్కడికి స్టాప్ చేస్తాను. తర్వాత పోలార్ కోఆర్డినేట్స్ లో మనం కొన్ని ఎక్స్ప్రెషన్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. మామూలుగా మనం కార్టీజియన్ కోఆర్డినేట్స్ లో వర్క్ చేస్తాం, అంటే ఎక్స్ వై లో వర్క్ చేస్తాం. కానీ మనం సెంట్రల్ ఫోర్సెస్ లో ఎప్పుడు కూడా వీ వర్క్ విత్ పోలార్ కోఆర్డినేట్స్. పోలార్ కోఆర్డినేట్స్ లో ఎక్స్ వై బదులు మనకి ఏముంటాయి? ఆర్ తీటా ఉంటాయి. ఓకేనా? సో ఈ ఆర్ తీటాల్లో మనకు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఏం గుర్తుండాలంటే రేడియల్ యాక్సలరేషన్ ఒకటి, ట్రాన్స్వర్స్ యాక్సలరేషన్. అసలు ఇవేంటో చెప్తాను, చెప్పిన తర్వాత మీకు ఆ ఫార్ములాస్ మీకు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? రేడియల్ యాక్సలరేషన్ అంటే మీకు రేడియల్ అనే పదానికి అర్థం ఏమని చెప్పాను నేను? రేడియల్ మీన్స్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద సెంటర్ ఆర్ అవే ఫ్రమ్ ద సెంటర్, అంతే కదా రేడియల్ అంటే. సో
మీకు సెంట్రల్ ఫోర్సెస్ ఎప్పుడు ఎలా పనిచేస్తాయి అనుకున్నాం? కండిషన్ ఏంటి? సెంట్రల్ ఫోర్సెస్ ఆర్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ద సెంటర్ బికాస్ దే ఆర్, ఇన్ అదర్ వర్డ్స్ దే ఆర్ రేడియల్. ఓకేనా? సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక ఆబ్జెక్ట్ మీద ఒక డైరెక్షన్ లో ఫోర్స్ పనిచేస్తుంది. ఆబ్జెక్ట్ లో యాక్సిలరేషన్ ఏ డైరెక్షన్ లో వస్తుంది? F ఈక్వల్ టు ఎంఏ ఏం చెప్తుంది మనకి? న్యూటన్ సెకండ్ లా F ఈక్వల్ టు ఎంఏ కదా. దీని వెక్టార్ నోటేషన్ లో రాయండి. F బార్ ఈక్వల్స్ ఎంఏ బార్. సో F బార్ డైరెక్షన్ ఎలా ఉంటది? ఏ బార్కే కదా. సో ఏ బార్ డైరెక్షన్ ఏ డైరెక్షన్ లో వస్తుంది అంటే ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉందో ఆ డైరెక్షన్ లోనే కదా యాక్సిలరేషన్ వచ్చేది. కామన్ సెన్స్ కదా, దీని గురించి మనం పెద్దగా డిస్కస్ చేయక్కర్లా. ఆబ్జెక్ట్ ని మనం పుష్ చేస్తున్నాం, పుష్ చేసిన డైరెక్షన్ లోనే మూవ్ అవుతుంది కదా, అది పర్పెండిక్యులర్ గా మూవ్ అవుతుందా? అలా మూవ్ అయ్యే ఫోర్సెస్ కూడా ఉన్నాయి. చెప్తా, అది విచిత్రమైన ఫోర్సులు కొన్ని ఉన్నాయండి. మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ అని కొన్ని ఉంటాయి. అవి ఎలా పనిచేస్తాయి అంటే ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉందో ఆ డైరెక్షన్ కి పర్పెండిక్యులర్ గా మూవ్ అవుతాయి పార్టికల్స్. అలాంటివి కూడా ఉన్నాయి, మనం ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైం నేర్చుకుంటాం. కానీ మామూలుగా అయితే సో ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్ లో, యాక్సిలరేషన్ ఏ డైరెక్షన్ లో వస్తుంది? ఫోర్స్ అప్లై చేసిన డైరెక్షన్ లోనే కదా. సో సెంట్రల్ ఫోర్స్ ఎప్పుడు కూడా ఆ రూల్ ఫాలో అవుతుంది. కాబట్టి సెంట్రల్ ఫోర్స్ విషయంలో రేడియల్ యాక్సిలరేషన్ ఉంటుంది తప్ప వేరే డైరెక్షన్ లో యాక్సిలరేషన్ ఉండదు. నేను మీకు వర్డ్ చెప్పాను, ట్రాన్స్వర్స్ అని. ఓకేనా? ట్రాన్స్వర్స్ అంటే ఎప్పుడు ఎలా గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను? టీ అనే లెటర్ అంటే 90 degrees అని కదా. సో రేడియల్ యాక్సిలరేషన్ అంటే ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉందో ఆ డైరెక్షన్ లో వచ్చే యాక్సిలరేషన్. ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటి? దీనికి 90 degrees లో వచ్చే యాక్సిలరేషన్ ని ట్రాన్స్ఫర్స్ అంటాం. ఓకేనా? ఈ రెండింటికి ఫార్ములాస్ గుర్తున్నాక, అంటే ఏఆర్ ఇస్ గివెన్ బై డి స్క్వేర్ ఆర్ బై డిటి స్క్వేర్ మైనస్ ఆర్ ఇంటూ డి థీటా బై డిటి హోల్ స్క్వేర్. అలాగే ఏటీ వాల్యూ ఏం పెట్టాం చూడండి, ఇక్కడ 0 పెట్టాం. ఎందుకని? సెంట్రల్ ఫోర్స్ అనేది ఆల్వేస్ రేడియల్ కాబట్టి ట్రాన్స్వర్స్ డైరెక్షన్ లో యాక్సలరేషన్ ఉండదు. ఓకేనా? ఈ బిట్ ఒకసారి ఇచ్చారమ్మా. ది ట్రాన్స్వర్స్ యాక్సలరేషన్ ఇన్ కేస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ 0. ఓకేనా? ఓన్లీ దేర్ విల్ బి రేడియల్ యాక్సలరేషన్. ఓకేనా? అది సెంట్రల్ ఫోర్స్ యొక్క పుట్టుకే అందులో ఉంది కదా, దాని నేచరే అది. అది ఎప్పుడు కూడా సెంటర్ వైపుకో, సెంటర్ నుంచి దూరంగానే పనిచేస్తుంది కాబట్టి వేరే డైరెక్షన్ లో పనిచేయదు కదా అది. అలా పని చేయనప్పుడు వేరే డైరెక్షన్ లో యాక్సలరేషన్ ఎందుకు వస్తుంది? రాదు కదా. సో ట్రాన్స్ఫర్స్ యాక్సలరేషన్ ఎంత? 0. ఓకే. సో సెంట్రల్ ఫోర్స్ ఒక ఆబ్జెక్ట్ మీద పనిచేస్తే దాని యొక్క ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటి అంటే డి స్క్వేర్ యూ బై డి థీటా స్క్వేర్ ప్లస్ యూ ఈక్వల్ టు పి బై హెచ్. ఏంటి సార్ ఇందులో తెలియని పదాలు చాలా కనిపిస్తున్నాయి. థీటా ఓకే, పి ఓకే. పి అంటే సమ్ ఏదో కాన్స్టెంట్ అనుకుంటాం. మరి యూ అంటే ఏంటి సార్ అంటే యూ అంటే 1/r అమ్మా, అంటే రెసిప్రోకల్ ఆఫ్ ఆర్. ఇది 1/r. పి అంటే నథింగ్ బట్ ఫోర్సే, కాకపోతే ఫోర్స్ పర్ యూనిట్ మాస్ F/m అంటాం. సో ఇది పి వాల్యూ. ఓకేనా? సో ఈ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఒకటి గుర్తుండాలి. ఓకేనా? సో ఈ పేజ్ లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఇప్పుడు దాకా చెప్పింది దాంట్లో. నేచర్ లో ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి చెప్పండి? హౌ మెనీ ఫండమెంటల్ ఫోర్సెస్ ఆర్ దేర్ ఇన్ నేచర్? 4 సార్. ఆ లిస్ట్ అవుట్ చేయండి ఒకసారి. నాలుగు చెప్పు. గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, వీక్ అండ్ స్ట్రాంగ్ ఫోర్సెస్. స్ట్రాంగ్ ఇంటరాక్షన్ అనాలి. స్ట్రాంగ్ ఇంటరాక్షన్, వీక్ ఇంటరాక్షన్. ఓకే. సో సెంట్రల్ ఫోర్స్ అనేటప్పటికి అది ఎలా ఉంటుందని చెప్పాను? ఆల్వేస్ రేడియల్ అండ్ ఆల్వేస్ యాక్సిస్ సెంటర్ అండ్ ఆల్వేస్ అవే ఫ్రమ్ ద సెంటర్ సార్. మరి ఇంకో కండిషన్ ఉంది కదా, మాగ్నిట్యూడ్ ఎలా ఉండాలి? డిపెండెంట్. దేని మీద డిపెండెంట్? మాగ్నిట్యూడ్ డిస్టెన్స్ మీద డిపెండెంట్. డిస్టెన్స్ మీద డిపెండెంట్. చెప్పండి. అన్ని కన్జర్వేటివ్ ఫోర్సెస్ సెంట్రల్ ఫోర్సెస్ అవుతాయా? నో సార్. నో సార్. అవ్వవు. అన్ని సెంట్రల్ ఫోర్సెస్ కన్జర్వేటివ్ అవుతాయా? ఎస్ సార్, అవుతాయి. ఎస్ సార్, అవుతాయి. అవుతాయి సార్. క్లియర్ కట్ గా గుర్తుండాలి. తర్వాత కన్జర్వేటివ్ ఫోర్స్ యొక్క కర్ల్ ఎంత? 0 సార్. 0. అలాగే యాంగులర్ మొమెంటం ఎలా ఉంటుంది సెంట్రల్ ఫోర్స్ కి? dl/dt సార్. అదే ఎలా ఉంటుందని అడుగుతున్నా. యాంగులర్ మొమెంటం tau equal to యాంగులర్ మొమెంటం 0 కాదు, కన్జర్వేటివ్ సార్. కన్జర్వేటివ్ అంటే కాన్స్టెంట్. ఓకేనా? టార్క్ 0.
ఓకే, సో వాట్ ఈస్ ద కర్ల్ ఆఫ్ కంట్రోల్ ఫోర్స్ ఇప్పుడు చెప్పారు కదా. తర్వాత సెంట్రల్ ఫోర్స్ ఒకవేళ కన్జర్వేటివ్ ఫోర్స్ అనేది కనుక దాన్ని నెగిటివ్ గ్రేడియంట్ ఆఫ్ పొటెన్షియల్ కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అదొకటి చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు ఎక్స్ప్రెషన్ అడిగారు, F ఈక్వల్స్ మైనస్ గ్రాడ్ యూ. ఓకే, గ్రాడ్ యూ అనొచ్చు, లేకపోతే వేరే లెటర్ వాడచ్చు పొటెన్షియల్ కి. ఓకే, సెంట్రల్ ఫోర్స్ కాని వాటికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏం చెప్తారమ్మా? న్యూక్లియర్ ఫోర్సెస్ సార్. వెరీ గుడ్. న్యూక్లియర్ ఫోర్సెస్ ఎందుకు కాదన్నది కూడా ఒక హింట్ గుర్తు పెట్టుకోండి. దే ఆర్ స్పిన్ డిపెండెంట్. ఓకే, స్పిన్ డిపెండెన్సీ వల్ల ఆ నాన్ సెంట్రల్ నేచర్ వస్తుంది వాటికి. ఓకే, మనకి సెంట్రల్ ఫోర్స్ కి ఏమైనా 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి. గ్రావిటీ, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్. ఓకే, సో గ్రావిటీ, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. సరే, ఈ సెషన్ ఇక్కడికి స్టాప్ చేస్తున్నానమ్మా. ఇవాళ ఈవినింగ్ క్లాస్ పెట్టను, ఇంకా రేపటి నుంచి మాత్రం నేను ఆల్రెడీ చెప్పిందే కదా, ఒకసారి 1 minute.